గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఈరోజు కరెంట్ అఫైర్. టుడే కరెంట్ అఫైర్. భారత్ తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ పేరు ఏమిటి? ఏ అగ్ని-1, బి విక్రమ్-1, సి బాహుబలి, డి జిఎస్ఎల్వి MC-3. కరెక్ట్ ఆన్సర్ బి. కరెక్ట్ ఆన్సర్ విక్రమ్-1. వివరణ: నింగిలోకి దూసుకెళ్లిన భారత్ తొలి ప్రైవేట్ రాకెట్ విక్రమ్-1. నెక్స్ట్ క్వశ్చన్. విక్రమ్-1ను రూపొందించిన హైదరాబాద్ స్టార్టప్ ఏది? ఏ ఇస్రో, బి స్కైరూట్ ఏరోస్పేస్, సి అగ్నికుల్, డి బెల్. కరెక్ట్ ఆన్సర్ బి స్కైరూట్ ఏరోస్పేస్. థర్డ్ క్వశ్చన్. విక్రమ్-1 ప్రయోగంతో భారత్ ఏ ఘనత సాధించింది? సొంత ప్రైవేట్ ఆర్బిటల్ లాంచ్ సామర్థ్యం కలిగిన మూడో దేశం. నెక్స్ట్ క్వశ్చన్. విక్రమ్-1 రాకెట్ ఎత్తు, బరువు ఎంత? బి కరెక్ట్ ఆన్సర్ 450 కిలోమీటర్లు ఎత్తు, 350 కిలోల పేలోడ్. నెక్స్ట్ క్వశ్చన్. విక్రమ్-1ను ఏ ప్రయోగ కేంద్రం నుంచి ప్రయోగించారు? బి శ్రీహరికోట, సతీష్ ధావన్ స్పేస్ సెంటర్. నెక్స్ట్ క్వశ్చన్. విక్రమ్-1తో పాటు మరో ఏ ప్రత్యేక మిషన్ను పేరు చెప్పబడింది? మిషన్ అగస్త్యన్. బి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. స్కైరూట్ ఏరోస్పేస్ CEO ఎవరు? బి కరెక్ట్ ఆన్సర్ పవన్ కుమార్ చందన. స్కైరూట్ ఏరోస్పేస్ CEO ఎవరు? పవన్ కుమార్ చందన. విక్రమ్-1 రాకెట్ ఎన్ని దశలు కలిగి ఉంది? కరెక్ట్ ఆన్సర్ 4 దశలు. ఇందులో కీ పాయింట్లు, ముఖ్యమైన పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. విక్రమ్-1 రాకెట్ దేంతో తయారు చేయబడింది? బి పూర్తి కార్బన్ కాంపోజిట్. విక్రమ్-1లో ఉన్న 3D ముద్రిత ఇంజిన్ ప్రత్యేకత ఏమిటి? భారత అంతరిక్ష వాహకంలో ఇలాంటి 3D ముద్రిత ఇంజిన్ రూపొందించడం ఇదే మొదటిసారి.
విక్రమ్ వన్లో కుదుపు లేకుండా అనే టెక్నాలజీ ఎందుకు? ఉపగ్రహాలను రక్షించి సురక్షితంగా వేరు చేయడానికి. విక్రమ్ వన్తో పాటు పంపిన ఎండోవ్ అనే పేలోడ్ పని ఏమిటి? రోబోటిక్ హస్తాలకు సంబంధించిన పరిశోధన. విక్రమ్ వన్ ఎంత బరువు వరకు మోసుకెళ్ళగలదు? కరెక్ట్ ఆన్సర్ 260 కిలోలు. నెక్స్ట్ క్వశ్చన్. విక్రమ్ వన్కి ముందు 2022లో స్కై రూట్ ఏ ర్యాకెట్ను ప్రయోగించింది? విక్రమ్ ఎస్. నెక్స్ట్ క్వశ్చన్. విక్రమ్ వన్లో మోనోలిథిక్ కార్బన్ కాంపోజిట్ వల్ల వచ్చే లాభం ఏమిటి? బహుళ నెట్వర్క్స్గా కాకుండా ఒకే సమీకృత యూనిట్గా తయారవుతుంది. ఇందులో కీ పాయింట్లు 5 ముఖ్యమైన పాయింట్లు ఉన్నాయి. కార్బన్ కాంపోజిట్ అంటే ఏమిటి? పూర్తిగా కార్బన్తో తయారు, బరువు తక్కువ. విశ్వయం పేలోడ్ను డిజైన్ చేసిన సంస్థ విశ్వవిద్యాలయం ఏది? సి కరెక్ట్ ఆన్సర్ విఐటి ఏపీ విశ్వవిద్యాలయం. నెక్స్ట్ క్వశ్చన్. విశ్వయం అంటే పూర్తి రూపం ఏమిటి? విత్ శాటిలైట్ వేవ్ లెంగ్త్ అనాలిసిస్ మోడెల్. విశ్వయం పేలోడ్ను ఏ ర్యాకెట్ ద్వారా అంతరిక్షంలోకి పంపారు? విక్రమ్ వన్. విశ్వయం పేలోడ్ను ఏ ఉపగ్రహంలో భాగంగా పంపారు? సోలారిస్ నానో శాటిలైట్. బి కరెక్ట్ ఆన్సర్. విఐటి ఏపీ ఈ ప్రాజెక్టు కోసం ఏ స్టార్టప్తో ఒప్పందం చేసుకుంది? సి కరెక్ట్ ఆన్సర్ గ్రహ స్పేస్. అక్షత్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్. విశ్వయం పేలోడ్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి? వివిధ వేవ్ లెంగ్త్లతో సూర్యుడి వర్ణపటాన్ని అధ్యయనం చేయడం. బి కరెక్ట్ ఆన్సర్. మిషన్ సిద్ధి అనే ప్రాజెక్ట్ అనేది ఏ సంస్థ ప్రాజెక్టు? కరెక్ట్ ఆన్సర్ సి కరెక్ట్ ఆన్సర్ గ్రహ స్పేస్.
ఇందులో కీ పాయింట్లు: నెక్స్ట్ క్వశ్చన్, భారత నౌకాదళంలోకి కొత్తగా చేరిన యుద్ధ నౌక పేరు ఏమిటి? బి కరెక్ట్ ఆన్సర్ ఐఎన్ఎస్ మాలవన్. ఐఎన్ఎస్ మాలవన్. ఐఎన్ఎస్ మాలవన్ను ఎక్కడ ఎప్పుడు ప్రారంభించనున్నారు? బి కరెక్ట్ ఆన్సర్ కొచ్చిలో ఈ నెల 22న. కొచ్చిలో ఈ నెల 22న ఐఎన్ఎస్ మాలవన్ యుద్ధ నౌకను ప్రారంభించున్నారు. నెక్స్ట్ క్వశ్చన్ ఐఎన్ఎస్ మాలవన్ ఏ శ్రేణికి చెందినది? బి కరెక్ట్ ఆన్సర్ మహాను శ్రేణి. వివరణ: ఈ నౌక శ్రేణికి చెందిన ఐఎన్ఎస్ మహాను 2025 నవంబర్లో జాతికి అంకితం చేసిన సంగతి తెలిసిందే. నెక్స్ట్ క్వశ్చన్ ఐఎన్ఎస్ మహాను జాతికి ఎప్పుడు అంకితం చేశారు? బి కరెక్ట్ ఆన్సర్ 2025 నవంబర్. వివరణ: ఈ నౌక శ్రేణికి చెందిన ఐఎన్ఎస్ మహాను 2025 నవంబర్లో జాతికి అంకితం చేసినారు. పూర్వం ఐఎన్ఎస్ మాలవన్ నౌకను ఎప్పుడు సేవల నుంచి విడుదల పలికారు? బి కరెక్ట్ ఆన్సర్ 2003 జనవరి 3న. ఐఎన్ఎస్ మాలవన్ను నౌకాదళంలోకి తీసుకురావడానికి కారణం ఏమిటి? నౌకాదళ విధుల్లో రెండో నౌక. నౌకాదళ విధుల్లో రెండో నౌక. ఈ నేపథ్యంలో రెండో నౌకగా మాలవన్ను నౌకాదళ విధుల్లోకి తీసుకురానున్నారు. ఇందులో కీ పాయింట్లు: ఐఎన్ఎస్ మాలవన్ భారత నౌకాదళం కొత్త యుద్ధ నౌక. ఇది ఈ నెల 22న కొచ్చిలో ప్రారంభం. నెక్స్ట్ క్వశ్చన్, కెన్ బెత్వా లింక్ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ ఏ రాష్ట్రంలోని ప్రజలు ఆందోళన చేస్తున్నారు? బి కరెక్ట్ ఆన్సర్ మధ్యప్రదేశ్. వివరణ: కెన్ బెత్వా లింక్ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ మధ్యప్రదేశ్లోని ఛతర్పూర్ జిల్లా కుపి గ్రామ ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, ఆందోళనకారులు ఏ రకమైన సత్యాగ్రహం చేశారు? బి కరెక్ట్ ఆన్సర్ జల చిపి సత్యాగ్రహం. వివరణ: గిరిజన మహిళలు బరానా నదిలో జల చిపి సత్యాగ్రహం నిర్వహించారు. నెక్స్ట్ క్వశ్చన్, కెన్ బెత్వా లింక్ ప్రాజెక్ట్ యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? బి కరెక్ట్ ఆన్సర్ మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్లోని కరువు పీడిత బుందేల్ఖండ్ ప్రాంతానికి తాగునీరు అందించడం. వివరణ:
కెన్ నదిలోని మిగులు జలాలను బెత్వా నదికి తరలించి మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్లోని కరువు పీడిత బుందేల్ఖండ్ ప్రాంతానికి తాగునీరు అందించాలన్నది లింక్ ప్రాజెక్ట్ లక్ష్యం. నెక్స్ట్ క్వశ్చన్, ఆందోళనకారులు ఏ ప్రాంతాలకు నష్టం కలుగుతుందని అంటున్నారు? బి కరెక్ట్ ఆన్సర్. అటవీ ప్రాంతంతో పాటు పన్నా టైగర్ రిజర్వ్. వివరణ, అటవీ ప్రాంతంతో పాటు పన్నా టైగర్ రిజర్వ్కు ఈ ప్రాజెక్టు వల్ల నష్టం కలుగుతుందన్న ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఇందులో కీ పాయింట్లు: ప్రాజెక్టు కెన్ బెత్వా నదుల అనుసంధానం, ఉద్దేశం బుందేల్ఖండ్కు నీరు అందించడం. ఇది వ్యతిరేక కారణం ఏమిటంటే అటవీ నష్టం, పన్నా టైగర్ రిజర్వ్కు ముప్పు. నెక్స్ట్ క్వశ్చన్, ప్లాస్టిక్ కరెన్సీ నోట్ల తయారీకి టెండర్లు పిలిచిన సంస్థ ఏది? కరెక్ట్ ఆన్సర్ బి కరెక్ట్ ఆన్సర్. ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. వివరణ, ఆర్బీఐ నిర్వహించిన సంగతి విదితమే. ఆర్బీఐ కరెన్సీ నోట్ల ప్రింటింగ్ చేసే భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోటు ముద్రణ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా గ్లోబల్ టెండర్ను జారీ చేసింది. నెక్స్ట్ క్వశ్చన్, ప్లాస్టిక్ నోట్లను దేంతో తయారు చేస్తారు? బి పాలిమర్ సబ్స్ట్రేట్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలో ఎన్ని దేశాలు ఇప్పటికే ప్లాస్టిక్ నోట్లను పూర్తిగా పాక్షికంగా వినియోగిస్తున్నాయి? కరెక్ట్ ఆన్సర్ సి 60 కంటే ఎక్కువ దేశాలు వినియోగిస్తున్నాయి. వివరణ, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 60 కంటే ఎక్కువ దేశాలు ఇప్పటికే ప్లాస్టిక్ నోట్లను పూర్తి స్థాయిలో లేదా కొన్ని విలువ డినామినేషన్లకు వినియోగిస్తున్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, ప్లాస్టిక్ నోట్ల వల్ల వచ్చే 2 ప్రధాన లాభాలు ఏమిటి? ఆన్సర్ బి కరెక్ట్. మన్నీకి ఎక్కువ, నకిలీని గుర్తించడం సులభం. నెక్స్ట్ క్వశ్చన్, భారత్లో ప్లాస్టిక్ నోట్లపై ఇంతకుముందు ప్రయోగం ఎప్పుడు జరిగింది? గతంలో కూడా ప్రయోగాలు జరిగాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్బీఐ ఈ ప్లాస్టిక్ నోట్లను ఏ ఉద్దేశంతో తీసుకురావాలనుకుంటుంది? దేశంలోనే. కరెక్ట్ ఆన్సర్ బి కరెక్ట్ ఆన్సర్. దేశంలోనే సొంతంగా ఈ వ్యవస్థను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో. ఇందులో కీ పాయింట్లు: నెక్స్ట్ క్వశ్చన్, 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ఉత్తమ తెలుగు చిత్రంగా నిలిచిన సినిమా ఏది? సి కమిటీ కుర్రోళ్ళు. కరెక్ట్ ఆన్సర్.
కమిటీ కుర్రోళ్ళు అవార్డు కొట్టారు. ఉత్తమ తెలుగు చిత్రంతో పాటు ఉత్తమ మేకప్ విభాగంలోనూ సత్తా చాటారు. నెక్స్ట్ క్వశ్చన్, ఉత్తమ నటుడి అవార్డు ఎవరికి వచ్చింది? బి కరెక్ట్ ఆన్సర్, మమ్ముటి. ఉత్తమ నటుడి అవార్డు మమ్ముటికి వచ్చింది. మమ్ముటికి. ఉత్తమ నటి అవార్డు ఎవరికి వచ్చింది? యామి గౌతమ్. ఉత్తమ నటి అవార్డు యామి గౌతమ్కి వచ్చింది. ఆర్టికల్ 370కు ఏ అవార్డు వచ్చింది? ఉత్తమ చిత్రం. ఆర్టికల్ 370కి ఉత్తమ చిత్రం అవార్డు వచ్చింది. కల్కి 2898 AD, పుష్ప 2, 35 చిన్న కథ కాదు చిత్రాలకు ఎన్ని పురస్కారాలు వచ్చాయి? 2 పురస్కారాలు వచ్చాయి. లక్కీ భాస్కర్కు ఎన్ని అవార్డులు వచ్చాయి? 1 అవార్డు వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్, గత ఏడాది తెలుగు సినిమాలు ఎన్ని అవార్డు గెలుచుకున్నాయి? ఈసారి ఎన్ని? కరెక్ట్ ఆన్సర్, గత ఏడాది 7, ఈసారి మరింత పెంచి 10 వచ్చినాయి. నెక్స్ట్ కీ పాయింట్లు, డెబ్బై 72వ జాతీయ అవార్డులు తెలుగు సినిమా 10+ అవార్డులు. నెక్స్ట్ క్వశ్చన్, కమిటీ కుర్రోళ్ళకు వచ్చిన 2వ జాతీయ అవార్డులు ఏమిటి? ఉత్తమ తెలుగు చిత్రం ప్లస్ ఉత్తమ మేకప్. నెక్స్ట్ క్వశ్చన్, పుష్ప 2కు వచ్చిన 2 జాతీయ అవార్డులు ఏవి? ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే సుకుమార్ ప్లస్ ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ దీపాలి నూర్ శీతల్ శర్మ. లక్కీ భాస్కర్కు ఏ విభాగంలో అవార్డు వచ్చింది? ఉత్తమ స్క్రీన్ ప్లే సంభాషణలు వెంకీ అట్లూరి. ముప్పై 35 చిన్న కథ కాదు వచ్చిన అవార్డులు ఏమిటి? బి కరెక్ట్ ఆన్సర్, ఉత్తమ బాలల చిత్రం ప్లస్ ఉత్తమ బాల నటుడు అరుణ్ దేవ్ పోతుల. నెక్స్ట్ క్వశ్చన్, 72వ జాతీయ అవార్డులో జ్యూరీలో తెలుగు నుంచి సభ్యుడు ఎవరు? విఎన్ ఆదిత్య. ఇందులో కీ పాయింట్లు, అంతరిక్షంలోకి పంపిన సూక్ష్మ శిల్పాలను రూపొందించిన తెలంగాణ కళాకారుడు ఎవరు?
బి కరెక్ట్ ఆన్సర్ అజయ్ కుమార్ మట్టివాడ. ఈ సూక్ష్మ శిల్పాలు ఏ రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి వెళ్ళాయి? ఈ కరెక్ట్ ఆన్సర్ విక్రమ్ 1. నెక్స్ట్ క్వశ్చన్, సూక్ష్మ శిల్పాల ఎత్తు ఎంత? ఇది కరెక్ట్ ఆన్సర్ 0.8 మిల్లీమీటర్లు. ఈ శిల్పాలను చూడడానికి దేని అవసరమవుతుంది? ఈ కరెక్ట్ ఆన్సర్ మైక్రోస్కోప్ అవసరమవుతుంది, అంత చిన్న ఉంటాయి శిల్పాలు. ప్రత్యేకమైన మైక్రోస్కోప్ సాయంతో మాత్రమే వీటిని వీక్షించవచ్చు, లేదంటే మనకి కంటికి కనిపించవు. శిల్పాలను దేనితో తయారు చేశారు? 18 క్యారెట్ల బంగారం. ఈ ఘనత యొక్క ప్రత్యేకత ఏమిటి? సూది రంధ్రంలో సూక్ష్మ శిల్పాలను అంతరిక్షానికి పంపిన తొలి భారతీయ సూక్ష్మ శిల్పి. సూది రంధ్రంలో సూక్ష్మ శిల్పాలను అంతరిక్షానికి పంపిన తొలి భారతీయ సూక్ష్మ శిల్పిగా అజయ్ కుమార్ అరుదైన చారిత్రాత్మక ఘనతను సాధించారు. ఇందులో ఎవరు? తెలంగాణ హన్మకొండకు చెందిన అజయ్ కుమార్ మట్టివాడ ఈ ఘనత సాధించారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అండ్ ఆల్. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.